సూసైడ్స్ ఎక్కువైపోయినాయి. ఎన్నో మామూలుగా ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. ఒక్కసారి ఫెయిల్యూర్ అయితేనే ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మనకు ఆశలు ఎక్కువ, ప్రెజర్ ఎక్కువ, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, సమాజం ఎక్కువ, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని సూసైడ్ చేసుకుంటున్నారు. ఆత్మహత్య కూడా మహాపాతకం అన్నమాట, చాలా తప్పు. ఆత్మహత్య కూడా చిన్న చిన్న పిల్లలు రాలిపోతున్నారు, ఎంతో భవిష్యత్తు ఉండే పిల్లలు రాలిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు, వీళ్ళు ఇదవుతారు అదవుతారు అదవుతారని. ఒక్కసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన ఏమి కాదు, మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ సక్సెస్ కావచ్చు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, కార్పొరేట్ స్కూళ్ళ ఒత్తిడి, ఇన్ని ఒత్తిళ్ళు, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే ఆత్మహత్య చేసుకోవడం. ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఏం కాదు, చాలా మళ్ళీ ఉన్నాయి, సప్లిమెంటరీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఫెయిల్ కమ్మని కాదు చెప్పేది, ముందు ట్రై చేయాలా. ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి. ఇది మేము సండే గోపాలి స్కూల్ అంటే ఒకటి రన్ చేస్తున్నాం. ఎవ్రీ సండే దాదాపు 150 మంది పిల్లలు వస్తారు. భగవద్గీత ఎవరికి చెప్పారు? కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పాడు, మనకు కాదు కదా. మనకులే అర్జునుడు చాలా మేధావి, కృష్ణుని యొక్క ఫ్రెండ్, బంధువు, చాలా ఇంటెలిజెంట్. కానీ ఆయనను భ్రమలో పెట్టేసి ఆయన ద్వారా మనకు చెప్పాడు. 5000 సంవత్సరాల కింద చెప్పినాడు, కానీ అది మరుగున పడిపోయింది అనమాట. 5000 సంవత్సరాల కింద చెప్పిన విద్య మరుగున పడింది. ఫస్ట్ కొన్ని కోట్ల సంవత్సరాల కింద విశ్వసునికి చెప్పాడు, అంటే సూర్యభగవానుడు. తర్వాత మరుగున పడడం వల్ల 5000 సంవత్సరాల కిందట మళ్ళీ అర్జునుడికి చెప్పినాడు. అర్జునుడికి తెలియక కాదు, అర్జునుడి ద్వారా మనకు చెప్పినాడు అన్నమాట భగవద్గీత. దాంట్లో అందరికీ ఉన్నాయి, చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి, వృద్ధులకు ఉన్నాయి, యువకులకు ఉన్నాయి. మొత్తం శ్లోకాలలో మనకు జీవితంలో ఏం కావాల్సింది, మనం ఎంత ఓర్పుగా ఉండాలా, ఎంత ధైర్యంగా ఉండాలా, ఎటువంటి విషమ పరిస్థితుల్లో వచ్చినా కూడా ఎట్లా మనం నిలబడుకోవాలా, ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలి. దురదృష్టం ఏమంటే మేము ఎప్పుడైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు భగవద్గీత పూజా గదులు పెట్టినాం స్వామి, పూజ చేస్తున్నాము, దానికంతా పసుపు కుంకుమ పట్టించి పూలు వేసింటారన్నమాట. చదవాలి, దాంట్లో విషయం ఏముంది, ఏం కథ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఉంది ఇస్కాన్. దాదాపు 80-90 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. స్పానిష్లో, రష్యన్, యూ టేక్ ఎనీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ల్లో భగవద్గీత ట్రాన్స్లేట్ అయింది.